క్వశ్చన్ చూస్తాం. ఫ్యాట్ బర్న్ చేసుకొని ఒక పర్సన్ వెయిట్ లాస్ అవుతున్నాడు. 10 kg మాస్ని 1 మీటర్ 1000 టైమ్స్ లిఫ్ట్ చేసి. ఇక్కడ ఒక పాయింట్ అజ్యూమ్ చేసుకోమన్నాడు. మాస్ లోయర్ చేసిన ప్రతిసారి పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది అనుకోమన్నాడు. అయితే ఎంత ఫ్యాట్ అనేది వర్క్ డన్గా కన్వర్ట్ అవుతుంది వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు. అంటే ఏంటి అంటే ఈ పర్సన్ ఇంత వర్క్ డన్ చేసినప్పుడు ఎంత ఫ్యాట్ అనేది లాస్ అవుతున్నాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఫ్యాట్ అనేది 3.8 × 10⁻⁷ ఆఫ్ ఎనర్జీ పర్ ఎవ్రీ 1 kg సప్లై చేస్తుంది. ఆ ఫ్యాట్ అనేది 20% ఎఫిషియన్సీ రేట్తో మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో లెట్స్ సీ ద సొల్యూషన్. దీనికి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ సింపుల్ బేసిక్, దట్ ఈస్ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ n టైమ్స్ ఆఫ్ వర్క్ డన్ చేశారు కాబట్టి టోటల్ వర్క్ డన్ n ఇంటూ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ అసలు సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూస్తాం. టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ పర్ 1 kg 3.8 × 10⁻⁷ ఆఫ్ ఎనర్జీ ఫ్యాట్ సప్లై చేస్తుంది అనుకుంటున్నారు కాబట్టి సో టోటల్ ఎంత ఫ్యాట్ లాస్ అవుతున్నారంటే ఎక్స్ అనుకుంటాం. దట్ ఈస్ 3.8 × 10⁻⁷ ఇంటూ ఎక్స్ చేస్తే మనకి టోటల్ ఎంత ఫ్యాట్ అనేది టోటల్ ఎనర్జీని సప్లై చేస్తున్నాం ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో 20% ఎఫిషియన్సీ రేట్ మాత్రమే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంది ఎక్స్ ఇంటూ 3.8 × 10⁻⁷ జూల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది 20%, అందులో 20% మాత్రమే టోటల్ వర్క్ డన్గా కన్వర్ట్ అవుతుంది. సో యూ విల్ సీ ఇన్ దట్ సొల్యూషన్. ఫస్ట్ టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫోర్స్ అంటే ఏంది ఇక్కడ వెయిట్ m ఇంటూ g ఇంటూ ఎంత డిస్ప్లేస్మెంటో అంత. సో మాస్ ఎంత 10 kg మాస్ లిఫ్ట్ చేస్తున్నాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ దట్ ఈస్ 9.8 అండ్ ఎంత డిస్ప్లేస్మెంట్ చేస్తున్నాడు దట్ ఈస్ 1000. నో దట్స్ 1 మీటర్ ఐ థింక్ సో. 1 మీటర్ 1000 టైమ్స్ లిఫ్ట్ చేస్తున్నాడు. దట్ ఈస్ 1 మీటర్. సో టోటల్ వర్క్ డన్ కావాలి కాబట్టి మనం ఇంటూ n చేయాలి. దట్ ఈస్ ఇంటూ 1000 అండ్ యూ విల్ గెట్ 98,000 జూల్స్ ఆఫ్ వర్క్ డన్ చేస్తున్నాం. సో పర్ ఎవ్రీ 1 kg ఎంత ఎనర్జీ సప్లై చేస్తుంది ఫ్యాట్ అనేది 3.8 × 10⁻⁷ పర్ ఎవ్రీ 1 kg. ఇక్కడ టోటల్ ఎంత ఫ్యాట్ ఉంది అనుకుంటా. ఎంత ఫ్యాట్ ఉంది అంటే ఎక్స్. అప్పుడు ఎక్స్ కేజీ ఫ్యాట్ ఉంది. సో ఎక్స్ కేజీ ఫ్యాట్ ఉన్నప్పుడు టోటల్ ఎంత ఎనర్జీ అప్పుడు ఎంత ఎనర్జీ సప్లై చేస్తుంది దట్ ఈస్ ఎక్స్ ఇంటూ 3.8 × 10⁻⁷. సో టోటల్ ఫ్యాట్ ఇంత ఎనర్జీని సప్లై చేస్తుంది. ఇందులో ఓన్లీ 20% మాత్రమే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓన్లీ 20% ఇంటూ 20%. సో ఇది టోటల్ వర్క్ డన్. టోటల్ వర్క్ డన్ ఎంత? సో వీ హ్యావ్ దట్ ఈస్ 98,000. సో హియర్ వీ ఫౌండ్ 98,000. సో ఇది మీరు చేస్తే మీకు ఆన్సర్ 12 point something, that is 12.89 into 10⁻³